సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలు అనేవి లేకుండా అటవీ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అసోసియేట్ ఉద్యోగులతో పాటు వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఒక ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 31,000 రూపీస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది గైస్. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టిపుల్ పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫీల్డ్ వర్కర్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 80,000 రూపీస్తో పాటు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అంటే కనుక 50 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో మరి ఏదైనా ఒక విభాగంలో మీరు జస్ట్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక కొంచెం మీకు ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 20,000 రూపీస్తో పాటు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సైన్స్ విభాగంలో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో సీరియల్ నెంబర్ 1 to 10 వరకు ఉన్నటువంటి ఈ యొక్క మల్టిపుల్ పోస్టులకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 31,000 రూపీస్తో పాటు ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఏ స్పెషలైజేషన్లో ఈ యొక్క మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక న్యాచురల్ సైన్స్, వైల్డ్ లైఫ్ సైన్స్, జువాలజీ, ఈకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అనేటువంటి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటుగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఓన్లీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. అకౌంట్ నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడు, ఒక బ్యాంక్కి సంబంధించిన నేమ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక యూనియన్ బ్యాంకుకి వెళ్ళి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అకౌంట్ నెంబర్తో పాటు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది యూస్ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒక రిసిప్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు పర్టికులర్ డిగ్రీస్లలో వచ్చేటువంటి మార్క్స్కి వచ్చేసరికి 25 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో ఒక స్పెషలైజేషన్స్కి సంబంధించి ఏవైనా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి 25 మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 50 మార్క్స్కి అయితే ఈ యొక్క సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా మనకి ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఏ విధంగా మనకి షార్ట్ లిస్ట్ చేస్తారనేటువంటి డీటెయిల్స్ను కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్తో పాటు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన టైటిల్ అనేటువంటిది ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేము, నెక్స్ట్ మీ యొక్క నేమ్తో పాటు కరెంట్ డిసిగ్నేషను, నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటు నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. కరస్పాండెన్స్ అడ్రస్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో మీకు ప్రీవియస్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ పబ్లికేషన్ దగ్గర కూడా మీరు ఫిల్ చేస్తే ఫిల్ చేయండి, లేదంటే ఇక్కడ మీరు నిల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైనా ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చెక్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఒక సర్టిఫికేట్స్ దగ్గర మీరు రైట్ టిక్ అనేది మీరు ఈ విధంగా చేయాల్సి అయితే ఉంటుంది. సో ఒక సర్టిఫికేట్ అనేది మీకు లేనట్లయితే కనుక ఈ యొక్క బాక్స్లో మీరు ఇంటూ మార్క్ అనేది ఇలా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అనేటితో పాటు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్, నెక్స్ట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు నెక్స్ట్ మీ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేటు, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక అప్లికేషన్స్ అన్నిటినీ కూడా ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక మ్యాటర్ అంతటినీ కూడా మీరు ఎన్వలప్ కవర్పై టాప్లో అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ విధంగా మీరు టాప్లో మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ ప్రాజెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్తో పాటు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన సీరియల్ నెంబరు, నెక్స్ట్ ఏ పొజిషన్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక టు ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాణి, డెహ్రాడూన్ 248001 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు నవంబర్ 30 లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఇంకా టైం అనేది ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.